ఒక సింగరేణి కార్మికుని కొడుకుగా పుట్టిన నువ్వు అక్కడ ఊర్లో నుంచి ఏదో సినిమాలో రాజశేఖర్ అభిమానిగా హైదరాబాద్కి వచ్చి సినిమా పట్ల ఆకర్షితుడివై ఒక స్థాయి కంటూ చేరుకున్నావు. తడివేలు అంటేనే ఫలాని క్యారెక్టర్ ఫలానా ఇది అనేదానికి చేరుకున్నావు. మరి నీ కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యిండు? కొడుకు 10థ్ 10థ్ వరకు అంటే నీ చిన్నప్పుడే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేదన్న. బ్రీతింగ్ ప్రాబ్లం ద్వారా వాడిని పసిగట్టాము. డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కదా, ఆయన అన్నాడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి నీమ్స్ లో అంటే ఎక్స్రే తీపేయండి అన్నారు. అప్పుడే ఆయనకి హార్ట్ లో ఒక వాల్వ్ స్టక్ అయింది. అంటే స్టక్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అది దాన్ని చూపించిన తర్వాత ఆ టెస్ట్ ద్వారా చేసిన తర్వాత వానికి 11th ఇయర్ 9th ఇయర్ నీమ్స్ లో యాంజియోగ్రామ్ బ్లాస్ట్ చెప్పించావు బాబుకి. చేపించిన తర్వాత వాళ్ళు 10 years వరకు ఇంజక్షన్, 10 నెలల ఇంజక్షన్, టాబ్లెట్ వాడాలన్నారు. అట్లా వాడుతూ 10th వచ్చాడు. 10th నుంచి కాలేజీకి పోయాడు. కాలేజీకి పోయిన కాడ నుంచి మనిషి ఫ్రెండ్స్ దోస్తానా అనేది అలవాటు పడి బాబు హెల్త్ విషయంలో వాడు శ్రద్ధ తీసుకోలేదు. తీరా చూస్తే పిల్లగాడు వాడు తెలియకుండానే వానికి లివర్ మీద ఎఫెక్ట్ పడ్డదన్న. దాని నుంచి నేను అంటే ఏంటంటే తీరని లోటు నాకు అది. ఆ పిల్లగాడు పైన 24 ఫిబ్రవరి, రేపు ఫిబ్రవరి వస్తే సంవత్సరం. అంతే రీసెంట్గానే జరిగింది. అయితే 16 రోజులు హాస్పిటల్లో, నీమ్స్ హాస్పిటల్. ఏం చదువుతున్నాడు? డిగ్రీ అయిపోయింది. ఏం జాబ్కి ఏం చేయలేదు? హాస్పిటల్లో జాబ్ చేసేటోడు, హాస్పిటల్లో టెలికాలర్గా చేసేటోడు. ఓకే. ఆ టెలికాలర్ అనేది పోయి వాడు పిల్లగాడు మందుకు సిగరెట్కి ఎక్స్ అయిపోయాడు, పడ్డాడు. తెలియకుండానే వాడు తాగేటోడు. హెల్త్ కాపాడుకోవటం కూడా మూల్యం. బాబు అనేది అసలు చెప్పుకుంటే బాధ.